నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు? మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడుతుంది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు? వచ్చే నెల కడుతుందా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రినోడు వెంకటరెడ్డి గారు ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు. కానీ నేను యాద్ చేస్తున్నా, వాళ్ళని ఏం అంటలేను, తిడతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో, ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్న. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు. ఓడ మీద ఉన్నంతసేపు మల్లన్న ఓడమల్లన్న అని మాట్లాడతారు, ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లన్న అని తిడతారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ 100 రోజుల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంటును తప్పకుండా బీఆర్ఎస్ కి ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు. ఓహో, ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో, వీళ్ళు గనక రేపు అమలు చేయకపోతే మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు, ఇక్కడ మొత్తానికి పుట్టగతులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు, 5 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి, ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం. ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మనం ఓడిపోయింది కదా అంటారు. అట్లనే అంబర్పేటలో ఓడిపోతే పార్లమెంటుకు నిలబడితే ఓట్లు వేసినారు, గెలిపించినారు. 5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా, ఒక్క పనన్నా ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చేసిండా? ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా? ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా? కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, ఏమన్నా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.